అన్న వస్తున్నా అన్న ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో యువతీ యువకుల పట్ల అలాగే నిరుద్యోగుల పట్ల యువత పోరుబాటు నిరుద్యోగుల పోరుబాటు అంటూ ఈ నెల 12వ తారీఖున మొత్తం ప్రభుత్వానికి మేలు కొలపాలని చెప్పి ధర్నాకు పూనుకుంటున్నారన్న. ఏంటన్న ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిరుద్యోగుల పట్ల నిలబడతామని చెప్పి అన్నారు. గతంలో నిరుద్యోగ సమస్య ఏర్పడడమే వీళ్ళ వల్ల. ఇలాంటి వాళ్ళే మళ్ళీ నిరుద్యోగుల పట్ల నిరసన తెలపడం అంటే ఎలా చూడొచ్చు అంటారు? అదే క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అసలు అర్హత వైసీపీకి ఉందంటారా? నిరుద్యోగుల తరపున మేము పోరాటం చేస్తున్నాం అనాల్సిన లేదా అనే అర్హత కానీ హక్కు కానీ వైసీపీకి ఉందంటారా ఈరోజు? ఖచ్చితంగా లేదు. అది నేను కాదు, ఈ 6 కోట్ల ఆంధ్ర ప్రజలని ఎవరిని తట్టి లేపినా సరే అదే మాట అంటారు. ఇప్పుడు మనం ఏదో చెప్పి అధికారంలోకి వచ్చి చెప్పిన మాటను నిలబెట్టుకోలేక మన కనీసం ప్రతిపక్షానికి కూడా నోచుకోనివ్వకుండా ప్రజలు పక్కన పడేశారంటేనే రాష్ట్రంలో ఉన్న మరీ ముఖ్యంగా యువత వైసీపీ పట్ల ఏ విధంగా ఆలోచించిందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మనం నిజంగా ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం కనిపిస్తుంది, దానివల్ల నిరుద్యోగులు యువత నష్టపోతున్నారు అని చెప్పి ఎవరికైనా అనిపించండి. నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉంటే ఒక్కటంటే ఒక్కటి నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఒక్కటంటే ఒక్కటి కూడా. అదేవిధంగా ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాకపోగా న్యూడిల్స్ బళ్ళు లేదంటే కామెడీగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేట అనిపించే చిన్న సరే ఏదైనా వ్యాపారమే, కానీ దాన్ని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వెళ్ళి లేదా ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు వెళ్ళి ఓపెన్ చేసేంత గొప్ప ప్రాజెక్టులు అయితే వీళ్ళు తీసుకురాలేదు గత 5 ఏళ్లలో. అది కాకుండా రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నింటినీ కూడా రాష్ట్రం నుంచి తరిమేసే విధంగా భయానికి గురి చేసి రాష్ట్రం నుంచి తరిమేసిన పరిస్థితి మన కళ్ళతో చూసామండి. హిందూపూర్ ఎంపీ అప్పుడు ఎవరైతే గోరంట్ల మాధవ్ ఉన్నాడో కియా పరిశ్రమ అనుబంధ సంస్థలు రాకపోవడానికి రాష్ట్రానికి ముఖ్య కారకుడు అతను. కియా సంస్థలని ఏ విధంగా భయభ్రాంతులు చూసారో మనం లైవ్లో చూసిన పరిస్థితి. అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు వైసీపీ నాయకులు ఏ విధంగా దందాలు చేశారు. జే ట్యాక్స్ అనే ఒక కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి పరిశ్రమల నుంచి ట్యాక్సుల రూపంలో తమ జేబు ఖాతాల్లోకి వేసుకుని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసిన వీళ్ళ ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉంది, లేదంటే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నాము అని అంటుంది. ఆ అర్హత ఉందండి? అసలు వీళ్ళకి సిగ్గుందా? మళ్ళీ నేను ఈ మాట అంటే తప్పు అంటారేమో, నిజంగా వీళ్ళ తల్లిదండ్రులు పుట్టినోళ్ళేనండి. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న యువతనందరినీ కూడా సర్వనాశనం చేసి ఒక ఉద్యోగ కల్పన చేయక ఇదేంటని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి భవిష్యత్తు లేకుండా వాళ్ళని ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టాలో అన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టి ఈయన చేసిన పాపానికండి ఈరోజు ఏజ్ లిమిట్ దాటిపోయి మళ్ళీ ఆ ప్రభుత్వ ఉద్యోగంలో మనం వెళ్ళి ఏదో విధంగా పార్టిసిపేట్ చేసి ఉద్యోగం తెచ్చుకుందామన్నా కూడా వాళ్ళకి ఏజ్ లిమిట్ దాటిపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఏదో చిన్న చితక దొరికిన ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగం అంటే మీ 5 ఏళ్లలో ఉన్నదండి, ఇప్పుడున్నది నిరుద్యోగం కాదు. ఈరోజు రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడతా ఉన్న పరిస్థితి. వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇవేవి మీ కళ్ళకి కనిపించట్లేదా? ఈరోజు ఒక ఉద్యోగ కల్పన అనేది కనిపిస్తూ ఉంది. అధికారంలో వచ్చిన తర్వాత 6 లక్షల ఉద్యోగ కల్పనే మా ధ్యేయం అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ చెప్పిన మాటకి నిలబడి ఈరోజు దాదాపుగా ఇప్పటి వరకు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలను రాష్ట్రంలో కల్పించిన పరిస్థితి. మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగాయి, అలాగే ఈ నెలాఖరు లోపల డిఎస్సి ఎగ్జామ్ జరగబోతూ ఉంది. సో ఇవి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటూ పోతుంటే నిరుద్యోగం పెరిగిపోతుంది. లేదా నిరుద్యోగాల తరఫున వీళ్ళు పోరాటం చేసేది ఏంటంటే మేము ఒకళ్ళం ఉన్నాము. ఈయన పద్దాగా మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను అంటున్నాడు కదా. ఇతన్ని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారండి? ఇలా 11 మందిని ఎందుకు గెలిపించారు? నువ్వు నిజంగా నిరుద్యోగుల పట్ల నిజంగా నువ్వు అన్నట్టు నిరుద్యోగం ఉండి నిరుద్యోగుల పట్ల నిరుద్యోగం ఎక్కడైనా ఉంటుంది, పూర్తిగా లేదని నేను అన్నాను. కానీ నువ్వు వాళ్ళ పక్షాన పోరాటం చేయాలంటే అసెంబ్లీ అనే ఒక వేదిక ఉంది కదా. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేలకి మనిషికి 2 నిమిషాలు చొప్పున అసెంబ్లీలో సమయం ఇస్తారు. పయ్యావుల కేశవ్ గారు చెప్పినట్టుగా మీరు 11 మంది ఉన్నారు. 11 మందికి మనిషికి 2 నిమిషాలు చొప్పున వేసుకున్న 22 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి తీసుకుని
జగన్మోహన్ రెడ్డి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి. అసెంబ్లీకి వెళ్ళడు. మొన్న కూడా ఎందుకు వెళ్ళాడంటే, ఒక పక్క స్పీకర్ గారు అలాగే రఘురామకృష్ణ గారు ఉపసభాపతి కూడా హెచ్చరిక జారీ చేశారు కదా, 60 పందేనాలు కనుక రాకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పి. ఎక్కడ సస్పెండ్ అవ్వాల్సి వస్తుందో అని చెప్పి గవర్నర్ ప్రసంగానికి మాత్రం ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు 11 గంటలకు వచ్చాడు, 11 బ్లాకులో కూర్చున్నాడు, 11 నిమిషాలు మాత్రమే ఉన్నాడు సభలో. సో ఇలాంటి వ్యక్తి నిరుద్యోగుల పట్ల నిలబడతాడు లేదా నిరుద్యోగాల పట్ల పోరాటం చేస్తాడని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఏ యువతని అనుకుంటుందండి? నిజంగా రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి ఎన్ని రోజులు అయిందండి? తిప్పి కొడితే 20 రోజులు అవ్వలేదండి. తిప్పి కొడితే 20 రోజులు కూడా కదా, 2 వారాలు కూడా అవ్వలేదు ఇంకా. అవును, ఎమ్మెల్సీ రిజల్ట్ వచ్చి. మరి అంత వ్యతిరేకత ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టీడీపీ ఎలా గెలిచిందండి? లేదా అదే కూటమి పార్టీలు ఎలా గెలిచినాయండి? కూటమి అభ్యర్థులు ఎలా గెలిచారు? నిరుద్యోగం ఉంది లేదా నిరుద్యోగం పట్ల మేము పోరాటం చేస్తున్నాము లేదా నిరుద్యోగ భృతి ఇస్తేనే ఇది అంటే, నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తారు? అవకాశం ఉండి అర్హత ఉండి ఉద్యోగం రాకపోగా ఇబ్బందులు పడుతున్నాడు, తనకి ఆ 3,000 రూపాయల అర్హత ఉంది అనుకున్న వాళ్ళకి వస్తుందండి. ఈరోజు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, 10,000కో 15,000కో ఏదో ఒక ఉద్యోగంలో చేసుకుంటున్నారు. 100కి 90 మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఉంటారు, లేరని నేను అన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లో 2 లక్షలకు పైగా రాసి పెట్టుకోండి. లేదా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ప్రభుత్వ వెబ్సైట్లో చూసుకోండి. ఒక గవర్నమెంట్ ఉద్యోగాల గురించి నేను మాట్లాడతలా, ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పన జరిగిందో ఒకసారి కళ్ళు తెరిచి చూసుకోమనండి జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులు కానీ. ఏదేమైనా సరే మనం ఏదన్నా మాట్లాడాలి అన్నా, మనకి ఏదన్నా మాట్లాడే అర్హత ఉంది అనుకున్నప్పుడే మనం ఇలాంటివి మాట్లాడాలండి. జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ అలాంటి అర్హతలు కనీసం 1% కూడా వాళ్ళు ఎవరికీ లేవు. నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు నిజంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలనుకుంటే, నిరుద్యోగుల కోసమే పోరాటం చేయాలి అనుకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళమనండి. అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చుని వీళ్ళకి కేటాయించిన సమయంలో స్పీకర్ గారినో లేదంటే అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు, ఉప ముఖ్యమంత్రి ఉంటారు, మంత్రులు ఉంటారు, వాళ్ళని అడగమనండి. అయ్యా మీరు ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది, నిరుద్యోగులు అందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తా అన్నారు, మరి ఏం జరిగింది ఏం జరగలేదు అని మీరు ప్రశ్నోత్తరాలు సంధిస్తే దానికి వాళ్ళు ఏదో ఒకటి జవాబు చెప్తారు కదా. జవాబు చెప్పకుండా అయితే ఉంటారు కదా. మన పదవులు ఎక్కడ పోతాయో అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళడం తప్పితే, లేదంటే పదవే ప్రాణంగా భావిస్తున్న ఇలాంటి వైసీపీ నాయకులు ఉన్న ఇలాంటి సమాజంలో మనలాంటి వాళ్ళు బతకడం అనేది నిజంగా నాకు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుందండి. ఎలాంటి రాజకీయ నాయకులను చూసామండి మనం, ఎలాంటి గొప్ప నాయకులను చూసామండి మనం. అలాంటి సమాజంలో ఇలాంటి పనికి మాలిన పోరంబోకి ఎదవలో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన మాటలకి ప్రజలు మోసపోయి వాళ్ళని నమ్మి ముఖ్యమంత్రి పదవులు ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఇలాంటి వాళ్ళు ఈరోజు మేము నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తాము, నిరుద్యోగుల కోసమే మేము ధర్నాలు చేస్తాము. మీకు నిజంగా ధర్నా చేయాలి నిరుద్యోగుల పట్ల అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకు వెళ్ళి చేయండి. గత 5 ఏళ్ళలో వాళ్ళ జీవితాలను నాశనం చేసింది అతనే కదా. వాడి ఇంటి ముందుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో లేదా ప్యాలెస్ బయట కూర్చుని ఆయన గారు ఎప్పుడు వస్తారో చూసి, లేదు అనుకుంటే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళండి, అక్కడ ఉంటారు ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి, అయ్యా మీరు చేసిన సర్వనాశనం వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, ఏదో విధంగా కష్టపడతా ఉంది ఉద్యోగ కల్పన చేయడానికి, మరి మీరు లక్షల కోట్లు మా వద్ద నుంచి దాచుకున్నారు కదా, లేదంటే మీరు కూడా కొన్ని లేదు మీ సత్యమైన సంపాదన అనుకుంటే ఆ సంపాదనలో మీరు కోట్ల రూపాయలు ఈరోజు కంపెనీలు ఏదో ఒక మీ వ్యాపారాల్లో సంపాదించుకుంటున్నారు కదా, ఆ వ్యాపారాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయండి, మాకు కూడా ఏదో ఒక ఉద్యోగ కల్పన చేయండి అని చెప్పి ఎవరైతే ఈ పోరాటాన్ని ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయమని అయితే ఈ సందర్భంగా నేను వాళ్ళకి ఉచిత సలహా ఇస్తాను.